ఇవాళ వీడియో వచ్చేసరికయితే ఫైర్ డ్రాగన్ అనే బ్రౌజర్‌కి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో ఇనీషియల్ ఇంప్రెషన్ అనుకోవచ్చు. స్టార్టింగ్‌లో ఎలా ఉంది అనేసి మాత్రం ఈ వీడియో చూపిస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ బ్రౌజర్ గురించి చూసుకుందాము. సో బ్రౌజర్ వచ్చేసరికయితే మన ఇండియన్ వాళ్ళైతే తయారు చేసిందన్నమాట. సో ఇది ఏమంటారు గరుడ లినక్స్ నుంచి తీసుకొచ్చేది. ఒక్కసారి ఈ బ్రౌజర్‌కి సంబంధించిన యూఐ అదొక్కసారి చెక్ చేయండి. ఫైర్ డ్రాగన్ అంట. సో, ఇన్‌స్టాల్ చేద్దామని చూశాను. సో, ఇవున్నాయి. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసినాక వీళ్ళు వెల్కమ్ హోమ్ పేజ్ వచ్చిందిక్కడ. సో, ఏమున్నాయి ఫైర్ డ్రాగన్ ఫీచర్స్, స్పీడ్ ఆప్టిమైజేషన్, కస్టమైజేషన్ ఉంది. సో, గెట్ స్టార్టెడ్. ఓకే. సేమ్ లాంగ్వేజ్ ఉంది. సిస్టమ్ లాంగ్వేజే. నెక్స్ట్ ఇది ఫీచర్ ఇంక్లూడింగ్ ఓకే. ప్యానెల్ సైడ్ బార్ ఈ సైడ్ బార్ ఒకటొస్తది. వర్క్ స్పేస్ పెట్టుకోవచ్చు. వెబ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తది. మౌస్ జెస్చర్స్ కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఫైర్ డ్రాగన్ హబ్. ఓకే. ఫైర్ డ్రాగన్ హబ్ ఉంది. ఏంది స్పెసిఫై సెట్టింగ్స్ అవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే. డిఫాల్ట్‌గా ఇది ఇనీషియల్ సెటప్ అంటే స్టార్టింగ్‌లో సెటప్ చేసుకుంటారు కదా! ఇది. నేనైతే డార్క్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటా. బై డిఫాల్ట్ ఇక్కడ చేంజెస్ వస్తున్నాయి. ఓకే. ఓకే. ఇక్కడ డార్క్ మోడ్, సిస్టమ్ డిఫాల్ట్ అన్నా కూడా అదే ఉంది. అండ్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ చూసుకుంటే డక్‌డక్‌గో, గరుడ సెర్చ్ ఎక్స్ ఉంది. వేరే ఐ థింక్ గూగుల్ కూడా ఉంది. మిగతాయి వేరే సెర్చ్ ఇంజిన్స్ కూడా అవైలబుల్ ఉంది. డిఫాల్ట్‌గా ఉండనియండి. అండ్ ఇక్కడ వీళ్ళు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్‌కెళ్ళిపోదాము. దీని తర్వాత డిఫాల్ట్ అదే బ్రౌజింగ్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసేద్దాం. సో, ఇది ఇట్లుంది. సో ఇక్కడ కొన్ని యూఐ అయితే చూసారు, కొంచెం మెయిన్ పాయింట్ చూసారు కదా. సో ఇది ఏంటంటే ఫైర్ డ్రాగన్ 13 తీసుకొచ్చారు. దీంట్లో రివాంప్ డిజైన్, మంచి ఎక్స్‌డిఏ బేస్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు కూడా వచ్చింది అనేసి అన్నారు. కొత్తగా వెల్కమ్ డైలాగ్స్‌తో పాటు కూడా వచ్చింది. అండ్ ఇంకొంచెం మంచి డిఫాల్ట్ డక్‌డక్‌గో ఇంజన్‌తో సర్చ్ ఇంజన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట అవి. అండ్ మంచి డిఆర్ఎం ప్రొటెక్షన్‌తో పాటు అన్ని పర్మిషన్‌తో పాటు మంచి ఆప్టిమైజేషన్‌తో పాటు వస్తుంది. అండ్ ఆల్సో ఇంతకుముందుగా చూసినట్టు మంచి ఫీచర్స్‌తో పాటు యూఐ కూడా బాగా అనిపించింది. సో ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే విజువల్‌గా బాగా అనిపించిందనమాట. ఒకవేళ ఏంటంటే ట్రై అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసిన కాడికైతేనేమో విండోస్, మ్యాక్ అండ్ వేరే ఉన్నాయి కదా, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్స్ ఏమేమి యూజ్ చేసిర్రు ఇక్కడని. ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఓపెన్ చేస్తే మనకి యూబ్లాక్ ఆరిజిన్ వస్తుంది. అండ్ డిస్‌ప్లే ఫ్లాగ్, డివిజన్ లొకేషన్, కరెంట్ సర్వర్, డార్క్ రీడర్. సో, ఇవి డార్క్ రీడర్ నేను యూజ్ చేస్తాను. యూబ్లాక్ అది చెప్పలేము. యూజ్ చేస్తాను. కానీ ఇక్కడ ఫ్లాగ్ ఫాక్స్ గురించయితే నాకు ఐడియా లేదు దీని గురించి. ఫస్ట్ టైమ్ వింటున్నా ఇది. సో, అదొకటి. థీమ్స్ బై డిఫాల్ట్‌గా డార్క్ థీమే పెట్టుకుంటాను ఇక్కడ. డార్క్ కూడా ఎనేబుల్ చేసేసుకుందాం డార్క్ థీమ్. ప్లగింగ్స్ అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి ప్లగిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ సెట్టింగ్స్‌లా కంటైనర్స్ యూజ్ చేస్తా నేను. ఏఐ సజెషన్స్ అవసరం లేదు. ఇమేజ్ ప్రివ్యూ కూడా నాకు అవసరం లేదు. జనరల్‌గా నేను అది యూజ్ చేయను. అండ్ ఓకే. ఇవన్నీ కూడా చెక్ యువర్ స్పెల్లింగ్ టైపింగ్స్. ఓకే. 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 రికమెండెడ్ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ ఓకే. ఇది ఇది నేను నాకు అడగడానికే నార్మల్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేయనని పెట్టాను నేను. సో, కనిపియాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో మోడ్ అవసరం లేదు. అండ్ మీడియా కంట్రోల్స్ ఇది ఎనేబుల్ లింక్ ప్రివ్యూ అవసరం లేదు. నాకు షార్ట్ కట్స్ కూడా అవసరం లేదు. సెర్చెస్‌లో బై డిఫాల్ట్‌గా సెర్చెస్ కాడ నేనేం చేయను. ప్రైవసీ కాడ చూసుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా సెక్యూరిటీ తీసుకుంటాను నేనిక్కడ. ఆహ్, యాహ్! కిందకొచ్చేసరికయితేనేమో ఇవన్నీ డిజేబుల్ అయ్యున్నాయి ఆటోమేటిక్‌గా. ఇది నార్మల్‌గా అయితే హెచ్‌టిటిపిఎస్ మోడ్ ఎనేబుల్ ఉండదు. సో, బై డిఫాల్ట్‌గా అయితే ఎనేబుల్ అయితే వచ్చింది. నేను నార్మల్‌గా చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఇది వీళ్ళ హబ్ ఉందా? ఓకే. వీళ్ళ హబ్బుల ప్యానెల్, సైడ్ బారు, అపియరెన్స్ ఓకే. అపియరెన్స్ బావుంది. అండ్ ఇది హోమ్‌లో ఓవర్‌వ్యూ కూడా తీసుకోవచ్చు. సో, ఇదొకటి అడిషనల్‌గా యాడ్ చేశారనుకోవచ్చు. కొంచెం స్మూత్‌గానే పనిచేస్తుంది. యాహ్! ప్యానెల్ సైడ్ బార్ మేనేజ్ చేసుకోవచ్చు మీరు. మౌస్ జెస్చర్స్ ఓకే. చాలా బాగున్నాయి. వర్క్ స్పేస్ చూసుకోవచ్చు. కీబోర్డ్ షార్ట్ కట్స్, ఇక్కడ వెబ్ యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ అండ్ అకౌంట్స్ ఇది చాలా యూజ్‌ఫుల్ అయితది. నెక్స్ట్ సెట్టింగ్స్‌లోకి వచ్చేసేద్దాం. ఇక్కడ సింక్ అండ్ సింపుల్‌గా ఏఐకి సంబంధించినయి. నేను మోస్ట్‌లీ ఏఐ డిజేబుల్ చేశా బ్లాక్ చేసేద్దాము. అండ్ యాహ్! ఇవి బేసిక్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, ఫైర్ డ్రాగన్ ఏదైతే ఉందో స్లైట్‌లీ లైక్ మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అనుకోవచ్చు. ఇంతకుముందు గూడా నేను మిడోరి బ్రౌజర్ చూపించినా కదా! సో, అది అది కూడా దీనిలాంటిదే.
సో ఇన్ కేస్ యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేసినాక ఇనీషియల్గా అయితే నాకు డీసెంట్గా అనిపించింది. ఇక్కడ సెట్టింగ్స్ ఫీచర్స్ అవన్నీ కూడా సిమిలర్గానే ఉన్నాయి. నాకు పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే ఏం కనిపిస్తలేదు ఇక్కడ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా. అడుగుతుంది ఓపెన్ ప్రీవియస్ విండో ఇది యూజ్ చేయను ఒకటి, ఇది ఒకటి డిజేబుల్ చేసుకోవాల్సింది. ఇన్సైడ్ ఓపెన్ లింక్స్ ఇన్ ట్యాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ విండో. ఓకే, ఓకే, కొన్ని చేంజెస్ చేయాలి, అవి నేను చెక్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇనీషియల్ స్టేజెస్లో మాత్రం ఫైర్ డ్రాగన్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొంచెం బెటర్ స్మూత్గా అన్నట్టు అనిపించింది. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు, హోమ్ ఫామ్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ట్రై చేసి మళ్ళీ ఇంకో అప్డేట్ అయితే చేస్తాను. ఈ బ్రౌజర్ ఏతుందో డిఫరెంట్ ఏం లేదు, ఆల్రెడీ ఫైర్ ఫాక్స్ బేస్డ్ బ్రౌజర్ కాబట్టి కొన్ని చేంజెస్ చేసుకుని వీళ్ళకి నచ్చినట్టు ఐకాన్స్ కూడా గరుడ లినక్స్ లాగానే ఉంటుంది. అండ్ మంచి విషయం ఏంటంటే డిఫాల్ట్గా కొన్ని ఎక్స్టెన్షన్స్ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫాల్ట్గా ఇచ్చేసి సపరేట్గా మళ్ళీ రిపీటెడ్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ బ్రౌజర్ గురించి మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేస్తుంది. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.